రైతులకి కరువు వస్తేనో వరదలు వస్తేనో 4,000 కోట్లతో నష్టపరిహారానికి ఇంకొక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్క సంవత్సరమైనా నష్టపరిహారం ఇచ్చారా? ఒక్క సంవత్సరమైనా 4,000 కోట్లను రైతుల కోసం పక్కన పెట్టారా? ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు, ఎన్నికలు అయిపోయాక అన్ని మర్చిపోయారే. మరి మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు? మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో ఏ బిడ్డల చదువు ఆగిపోకూడదు, ముఖ్యంగా డబ్బు లేని కారణంగా ఏ బిడ్డల చదువు ఆగిపోకూడదు అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. గుర్తుందా? రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు. ఏమనేవాడు? మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు కదా రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడుందా ఫీజు రీయింబర్స్మెంట్? ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. బిడ్డలే పాపం కూలీ నాలి చేసుకుని తల్లిదండ్రులే చదివించుకోవాలి, అప్పో సొప్పో చేసుకుని చదివించుకోవాలి. తీరా అంతా చేశాక ఉద్యోగాలు మాత్రం రావు. ఏం చెప్పారు ఆ రోజు? జగనన్న గారు చెప్పింది, చంద్రబాబు గారు 7,000తో డిఎస్సి వేస్తే ఆ రోజు జగనన్న గారు తిట్టారు. సిగ్గులేదా? 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మేము అధికారం లేకొస్తే 25,000తో మెగా డిఎస్సి వేస్తాము అన్నారు కదా. మరి ఏమైంది? జాబ్ క్యాలెండర్ అన్నారు కదా. ప్రతి సంవత్సరం ఒక్క జనవరి 1 కైనా జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మన రాష్ట్రంలో ఒక్క గ్రూప్ 1 ఉద్యోగమైనా వచ్చిందా? అంటే మన రాష్ట్రంలో మన బిడ్డలు గ్రూప్ 1 ఉద్యోగాలు చేసే అర్హతే లేదా మనకు? మెగా డిఎస్సి 25,000తో చేస్తామన్నారు, ఒక్క సంవత్సరం కూడా వేయలేదు. ఈరోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు 30,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేయాల్సిన వాళ్ళు దగా డిఎస్సి 6,000తో దగా డిఎస్సి వేశారు. అది కూడా ఎలక్షన్లకు ముందు. ఇక రేపు ఏమైతుందో ఎవరికీ తెలియదు. ఆ ఉద్యోగాలు నోటిఫికేషన్లు వచ్చాయి, దాని పరీక్షలు ఎప్పుడుంటాయి, దాని ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి ఎవరికీ తెలియదు. ఇది కదా ఈరోజు మన బిడ్డల పరిస్థితి. ఒక్కరంటే ఒక్కరైనా నిజంగా పోరాటం చేశారా? ఒక్కరు కూడా మాట్లాడలేదు కదా. మరి ఇందుకేనా వీళ్ళకు ఓట్లేసింది? ఇందుకేనా వీళ్ళని గెలిపించింది? అసలు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? బిడ్డలంటే ఎంత ప్రేమ ఉండే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం, రాజశేఖర రెడ్డి గారు మనసులో నుంచి పుట్టింది రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం. జలయజ్ఞం అంటే రాజశేఖర రెడ్డి గారికి ఎంత ప్రాణమో అందరికీ తెలుసు. మన రాష్ట్రంలోనే, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే 54 ప్రాజెక్టులను తలబెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ 54 ప్రాజెక్టుల జలయజ్ఞంలో 12 ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. మిగిలిన ప్రాజెక్టులను ఎవరూ ముట్టుకోలేదు. జగనన్న గారు ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన విషయము, మేము అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము అన్నారు. మరి ఏమైంది? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? తట్టెడు మట్టి ఎత్తి మళ్ళీ ఇటు పోసారా? జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారికి ప్రాణమైతే అసలు నవరత్నాలలో అదొక రత్నం కదా. జలయజ్ఞంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు, నవరత్నాలలో అదొక రత్నం. మరి ఏమైంది ఆ రత్నం? ఎక్కడ పోయింది జలయజ్ఞం? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇక్కడ గాలేరి నగరి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి ఎన్ని నీళ్లు వచ్చును? 5 నెలల్లో 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. 6 నెలలు పూర్తయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దానికి దిక్కు లేకుండా పోయింది. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట తప్పడు, మడమ తిప్పాడు. అది రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న వీళ్ళు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మేనిఫెస్టోలో ఇన్ని మాటలు చెప్పారే, మేనిఫెస్టోలో ఏం చెప్పాడు జగనన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఏమన్నాడు? మద్యం అనేది లేకుండా చేసినాక తర్వాతనే నేను వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు. ఉందా ఇప్పుడు మద్యం? ఉందా?